రోజు మ్యాచ్ ఆర్సీబీ వశమయ్యేలా చేసింది. ఆర్సీబీ ఫీల్డర్లు ఈరోజు రెడ్ బుల్ తాగిన చిరుత పులుల్లా గ్రౌండ్లో ఫీల్డింగ్ చేసి చెన్నైను బంగాళాఖాతంలో ముంచేశారు. ముఖ్యంగా కోహ్లీ, డూప్లెసిస్ స్టన్నింగ్ క్యాచ్లతో టెరిఫిక్ ఫీల్డింగ్తో ఆర్సీబీలో ఉత్సాహాన్ని నింపి చెన్నైను షెడ్డుకు పంపించారు. ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నై జట్టుని 27 పరుగుల తేడాతో చిత్తు చేసి రాయల్గా ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. ఈ రోజు మ్యాచ్లో సీఎస్కే ఓడిపోవడంతో ఎస్ఆర్హెచ్ జట్టు పండుగ చేసుకుంటుంది. ఎందుకంటే ఈ రోజు కనుక చెన్నై జట్టు గెలిచి ఉంటే ఆ జట్టు టాప్ 2కి వెళ్లిపోయేది. అప్పుడు ఎస్ఆర్హెచ్ కు టాప్ 2కి చేరే అవకాశాలు తగ్గిపోయేవి. కానీ చెన్నై జట్టు ఈ రోజు ఓడిపోవడంతో ఎస్ఆర్హెచ్ టాప్ 2కి చేరే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు గెలవకపోయినా చివరి ఓవర్లో 17 పరుగులు చేసిన ప్లే ఆఫ్స్ కు వెళ్లిపోయేది. అటువంటి ఒత్తిడి సమయంలో యష్ దయాల్ సూపర్ బౌలింగ్ తో అదరగొట్టాడు. అంతకుముందు 2 ఓవర్లు వేసిన సీనియర్ బౌలర్లు సిరాజ్, లాకీ ఫెర్గూసన్ ఇద్దరూ దారుణంగా బౌలింగ్ చేసి ధారాళంగా పరుగులు సమర్పించిన యష్ దయాల్ మాత్రం చివరి ఓవర్ని అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీని ప్లే ఆఫ్స్కు చేర్చాడు. విపరీతమైన టెన్షన్ మధ్య ధోనిని అవుట్ చేయడమే కాకుండా చివరి ఓవర్లో 7 పరుగులు మాత్రమే ఇచ్చి చెన్నైకు గెలిచే అవకాశం కూడా ఇవ్వలేదు. అలా యష్ దయాల్ ఈ మ్యాచ్లో హీరోగా నిలిచాడు. కోట్ల మంది అభిమానుల మనసు గెలిచాడు. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు అన్ని విభాగాల్లోనూ కొద్దిగా వెనుకబడింది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో ఆ జట్టు బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో పాటు చెన్నై బ్యాట్స్మెన్ కీలక సమయంలో వికెట్లు పారేసుకోవడంతో చెన్నైకు ప్లే ఆఫ్స్కు చేరడం అందని ద్రాక్షగా మిగిలింది. చెన్నై జట్టులో కీలక బౌలర్లైన పతిరానా, ముస్తఫిజుర్ రెహమాన్ లేకపోవడం కూడా ఆ జట్టు బౌలింగ్పై ప్రభావం చూపింది. ఇవన్నీ ఒకెత్తైతే ఇంత కీలక మ్యాచ్లో సూపర్ హిట్టర్గా పేరు పొందిన దూబే 15 బంతులకు గాను 7 పరుగులు మాత్రమే చేశాడు. ఇది చెన్నై జట్టు గెలుపుపై బాగా దెబ్బ పడింది. ఇక రవీంద్ర జడేజా బ్యాటింగ్ బాగా చేసిన బౌలింగ్లో మాత్రం దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. ప్రపంచ కప్కు ఎంపికైన ఆటగాళ్లు సెలెక్ట్ అయినప్పటి నుండి తమ స్థాయికి తగ్గ ఆట తీరు తమ విభాగాల్లో కనపరచకపోవడం టీమిండియా అభిమానులకు గుబులు పుట్టిస్తుంది. ప్రపంచ కప్ సమయానికైనా వీరు గాడిలో పడతారేమో చూడాలి. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తెలివిగా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బ్యాటింగ్కి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓపెనర్లు కోహ్లీ, డూప్లెసిస్ ఇద్దరు కలిసి మెరుపు ఆరంభాన్నిచ్చిన వర్షం మధ్యలో అంతరాయం కలిగించింది. వర్షం తర్వాత ఓపెనర్లు కొద్దిగా నెమ్మదించారు. కోహ్లీ దూకుడుగా ఆడినా డూప్లెసిస్ మాత్రం కొద్దిగా నెమ్మదిగా ఆడాడు. వీరిద్దరూ కలిసి 10 ఓవర్లకు గాను 78 పరుగులు మాత్రమే జోడించడం జరిగింది. 29 బంతుల్లో 162 స్ట్రైక్ రేట్తో కోహ్లీ 47 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గేర్ మారుస్తాడనుకున్న డూప్లెసిస్ 39 బంతుల్లో 138 స్ట్రైక్ రేట్తో 54 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. నత్తనడకన సాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరును రజత్ పాటీదార్, కెమెరూన్ గ్రీన్ చితక్కొట్టుడు కొట్టి టాప్ గేర్లోకి తీసుకువెళ్లారు. వీరిద్దరి దెబ్బకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు పరుగులు తీసింది. పాటీదార్ మరోసారి మిడిల్ ఆర్డర్ ప్రతాపం చూపించి 23 బంతుల్లో 178 స్ట్రైక్ రేట్తో 4 సిక్సర్లు 2 బౌండరీల సాయంతో 41 పరుగులు చేసి ఠాకూర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక చివరిలో వచ్చిన కార్తిక్ 6 బంతుల్లో 14 పరుగులు, మ్యాక్స్వెల్ 5 బంతుల్లో 16 పరుగులు చేయగా చివరి వరకు అజేయంగా నిలిచిన కెమెరూన్ గ్రీన్ 17 బంతుల్లో 224 స్ట్రైక్ రేట్తో 3 సిక్సర్లు 3 బౌండరీల సాయంతో 38 పరుగులు చేసి కాక పుట్టించాడు. చివర్లో ఆర్సీబీ బ్యాట్స్మెన్ అందరూ మెరుపులు మెరిపించడంతో బెంగళూరు జట్టు 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 218 పరుగులు చేయగలిగింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు, శాంట్నర్, తుషార్ దేశ్పాండే చెరకు వికెట్ను పడగొట్టారు. ఈరోజు మ్యాచ్లో రవీంద్ర జడేజా, ఠాకూర్, తుషార్ దేశ్పాండే భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 219 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు మొదటి బంతికే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అద్భుతమైన ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ మ్యాక్స్వెల్ బౌలింగ్లో గోల్డెన్ డకౌట్ చేశాడు. 1 డౌన్లో వచ్చిన డారెల్ మిచెల్ 4 పరుగులు మాత్రమే చేశాడు. 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నై జట్టు కొద్దిగా డిఫెన్స్లో పడింది. ఇటువంటి సమయంలో ఓపెనర్ రాచిన్ రవీంద్ర 4వ స్థానంలో వచ్చిన రహానే ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మంచి ఫ్లోలో సాగుతున్న రహానే బ్యాటింగ్ 22 బంతుల్లో 150 స్ట్రైక్ రేట్తో 33 పరుగులు చేశాక ఫెర్గూసన్ బౌలింగ్లో బ్రేక్ పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్న రాచిన్ రవీంద్ర మాత్రం సూపర్ బ్యాటింగ్తో రఫ్ ఆడిస్తూ దూసుకెళ్లాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అదే సమయంలో ఆర్సీబీ జట్టును కూడా టెన్షన్ పెట్టాడు. అయితే కీలక సమయంలో 37 బంతుల్లో 165 స్ట్రైక్ రేట్తో 61 పరుగులు చేశాక రెండో పరుగుకు ప్రయత్నించి రవీంద్ర రన్అట్ అయ్యాడు.
వెనువెంటే శివం దుబే 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శాంట్నర్ 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా చెన్నై జట్టు డిఫెన్స్లో పడుతుందనుకుంటే జడేజా గేరు మార్చి ఆర్సీబీకి గుబులు పుట్టించాడు. ధోని కూడా హిట్టింగ్ మొదలుపెట్టడంతో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. కానీ చివరి ఓవర్ను యష్ దయాల్ చాకచక్యంగా వేసి ధోనిని అవుట్ చేయడంతో పాటు మిగతా బ్యాట్స్మెన్కు హిట్టింగ్ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో ఆర్సీబీ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో యష్ దయాల్ 2 వికెట్లు, మ్యాక్స్వెల్, సిరాజ్, ఫెర్గుసన్, క్యామరన్ గ్రీన్ చెరకు వికెట్ను దక్కించుకున్నారు.